దేవుని పిల్లలారా, స్వస్థ చిత్తుడైన సేన అను దెయ్యములు పట్టినవాడు. ఇక్కడ ఒక యవనస్తుడిని గురించి, ఒక వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో మనకి మత్తయి సువార్త, మార్కు సువార్త, అలాగే లూకా సువార్తలలో మనకు కనబడుతుంది. యేసు ప్రభు వారు ఆయన అనేక ప్రాంతాలకు వెళుతున్నప్పుడు, ఆయన కాలి నడకన ఆయన సువార్త ప్రకటన జరిగిస్తున్నప్పుడు, ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు, ఎన్నో వింతలు యేసు ప్రభు వారు చేశారు. వాటన్నిటిలో ఇదొక కార్యం ఏంటంటే, మనకి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో మొదట వచ్చిన ఒకసారి చూద్దాం. వార సముద్రమునకు అద్దరినున్న గెరాసీనుల దేశమునకు వచ్చిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు సమాధుల నుండి వచ్చి ఆయనకు ఎదురు పడెను. వాడు సమాధులలో వాసము చేసినవాడు. ఎక్కడ ఒకసారి మనం ఈ వ్యక్తిని గురించి మనం మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు తనతో శిష్యులు చాలా మంది గెరాసీనులైనటువంటి దేశానికి వచ్చినప్పుడు, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు, వారు సముద్రము అద్దరికి వచ్చినప్పుడు, వారి యొక్క దోణి దిగి వారు ముందుకు వెళుతున్నప్పుడు, అక్కడ అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు సమాధుల నుండి బయటికి వస్తూ ఉన్నాడు. ఆయన యేసు ప్రభు వారికి ఎదురుపడిపోయాడు. అయితే ఆ వ్యక్తి ఆ సమాధుల్లోనూ వాసం చేసేవాడు. సంఖ్యలతోనూ ఎవడను వాడిని బంధించలేకపోయాను. పలుమారు వాని కాళ్ళకును చేతులకును సంఖ్యలు వేసి బంధించినను వాడు ఆ చేతి సంఖ్యలు తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తునీలుగా చేసను. కనుక ఎవడను వాడిని సాధుపరచలేకపోయాను. సాధు అంటే లోపరచలేకపోయాను అనగా ఎవరు కూడా సామాన్యమైనటువంటి వ్యక్తిగా మార్చలేకపోయారు. ఆ దేశంలో ఆ కుటుంబ సభ్యులైనా, ఇరుగు పొరుగు వారైనా, ఆ ప్రాంత వాసులైనా అతనిలో దెయ్యము లేదా దెయ్యములు, ఇక్కడ శాన అనేటువంటి దెయ్యములు అనగా సుమారుగా 2000కు పైగా దెయ్యాలు అతనిలోనికి ప్రవేశించాయి. ఏంటండి, 2000కు పైగా దెయ్యాలు అతనిలో ప్రవేశించాయి. అలా అతనిలో ప్రవేశించినటువంటి ఆ దెయ్యమును బట్టి అతని నివాసం ఎక్కడంటే సమాధుల్లోనూ. మనం చనిపోతే మన కుటుంబ సభ్యులను, మన బంధువులను, ప్రజలను ఊరు వెలుపల సమాధి చేస్తాం. ఆ సమాధి దగ్గరికి వెళ్ళాలంటే చాలా మంది భయపడుతుంటాం. అలాగనే అక్కడ చనిపోయిన వారి యొక్క ఆ దేహాలను పాతి పెడతాం కనుక అక్కడ చనిపోయిన వారు ఉంటారు. అక్కడ పగలైనా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, రాత్రి అయినా కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. భయం. ఈరోజు మనుషులందరూ కూడా దెయ్యం అనగానే చాలా మంది భయపడతారు. దెయ్యం పట్టినటువంటి ఆ వ్యక్తులను చూసి, లేకపోతే దెయ్యం అడ్డగిస్తుందని ఆ ప్రాంతానికి వెళుతున్నప్పుడు, చనిపోయిన వారు ఏదైనా యాక్సిడెంట్ జరిగితే ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి భయం. ఎప్పుడో మనలో భయం పడుతుందో అప్పుడు ఆ స్థలానికి వెళ్ళేసరికి మనకు భయం వేస్తుంది. కొంతమంది ఒకరి తర్వాత ఒకరు చచ్చిపోయినా కొంతమంది భయపడుతుంటారు ఆ సమాధి దగ్గరికి వెళ్ళడానికి, లేదా సమాధుల దగ్గరికి వెళ్ళడానికి. కొంతమంది సమూహంగా వెళ్తారు, ఒక్కరు వెళ్ళరు. ఎందుకు అని అంటే అక్కడ దెయ్యాలు ఉంటాయి. అక్కడ ఏముంటాయి? దెయ్యాలు ఉంటాయి. చనిపోయిన వారు దెయ్యాలుగా తిరుగుతుంటారు, దెయ్యాలు కనబడతాయని, దెయ్యాలు ఆడదెయ్యాలే ఉంటాయని. ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుంటూ పోతే ఎన్నో విషయాలు మాట్లాడుకోవచ్చు. వాటి కాళ్ళు వంకరగా ఉంటాయని, ఏమన్నా జుత్తులు విరవేసుకుని వస్తుందని, అలాగనే తెల్ల చీర కట్టుకుంటుందని, గజ్జెలు వేసుకుంటుందని, శబ్ద తరంగాలు చేస్తాదని,
అన్నట్టు దెయ్యాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఇక్కడ ఆనాటి దినాల్లో యేసుక్రీస్తు కాలాల్లో దెయ్యాలు మనుషుల్ని ఆవహించేవి, మనుషుల్లోనికి ప్రవేశించి ఆ దెయ్యం ఏం చేసిందంటే కొన్ని సందర్భాల్లో మాట రానివ్వకుండా, కొన్ని సందర్భాల్లో వినికిడి లేకుండా, కొన్ని సందర్భాల్లో అవయవాలని పనిచేయకుండా దెయ్యాలు చేస్తూ ఉండేవి. అలాంటి దెయ్యాలు పట్టిన వారిని యేసుప్రభు వారు అవలీలగా ఆయన వెళ్ళగొట్టాడు, ఆ వ్యక్తుల్ని స్వస్థ చిత్తులుగా చేశాడు. అలాగే ఇక్కడ ఈ గెరాసేనుల దేశానికి చెందినటువంటి వ్యక్తిని ఎవరు సాధుపరచలేకపోతున్నారు. అంటే అతనికి ఆ దెయ్యములు పట్టినప్పుడు లేదా ఆ దెయ్యములు అతనిలో ఉండడం ద్వారా అతను సామాన్యమైన మనిషిలాగా ఆయన జీవించడం లేదు. ఆయనకి బట్టలు లేకుండా, అంటే ఒంటి మీద బట్టలు లేకుండా ఇష్టానుసారంగా బట్టల్ని చింపేసుకుంటున్నాడు, బట్టల్ని తీసేస్తున్నాడు, చాలా దారుణంగా బిహేవ్ చేస్తున్నాడు. అలాగే ఒక దగ్గర ఉండడం లేదు, తిరుగుతూ ఉన్నాడు, సమాధుల్లో తిరుగుతున్నాడు, రాళ్ళతో కొట్టుకుంటున్నాడు, గీసుకుంటున్నాడు, కేకలు వేస్తున్నాడు. ఎన్ని మార్లు, పలుమార్లు ఏమంటే కుటుంబ సభ్యులు లేదా బంధువర్గం కంట్రోల్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎందరి దగ్గరికి తీసుకెళ్ళినా ఏ ఒక్కరూ చేయలేకపోయారు. నా చిన్ననాటి కాలంలో కొంతమంది మీదకి దెయ్యం పట్టిందని, దెయ్యం ఆవహించిందని, అలా దెయ్యం పట్టేటప్పుడు, దెయ్యం ఆవహించేటప్పుడు కొంతమంది దెయ్యాలను వెళ్ళగొట్టేటువంటి వ్యక్తులు లేదా మాంత్రికులు అనుకుందాం. అలాంటి వారు ఏం చేసేవారంటే వాళ్ళతో మాట్లాడి, వాళ్ళ మాటలు, వాళ్ళ ప్రవర్తన ఏదో రకంగా, వారి పేరు చెప్పరు, వారి పేరు ఇంకేదో పేరు చెప్పడం, అలాగనే మీ ఊరేదంటే ఏదో ఊరు చెప్పడం, అలాగే నువ్వు ఎక్కడి నుండి వచ్చావంటే ఆ స్థలాలు చెప్పడం. అలాగనే వారు మనం ఒక మాట్లాడుకుంటే వాళ్ళు ఏదో ఒక మాట్లాడుకుంటారు. అలాంటప్పుడు దెయ్యం పట్టింది, ఎక్కడో ఏదో జరిగింది, ఎక్కడో ఏదో మట్టేసింది, లేకపోతే ఏదో రకాల మాటలు చెబుతుండేవారు. కానీ ఒకసారి ఏం జరిగిందంటే దెయ్యం పట్టిన వ్యక్తిని ఒక పెద్ద ఆయన పట్టుకొని జుత్తు పట్టుకున్నారు. మొదట జుత్తు పట్టుకొని జుత్తుని గట్టిగా మడతెట్టి గట్టిగా లాగేవారు. ఆ నొప్పికి ఆ దెయ్యం వెళ్ళిపోద్దని, ఆ దెయ్యము బయటికి వెళ్ళిపోద్దని గట్టిగా లాగేవారు. అమ్మ అమ్మ వెళ్ళిపోతాను అన్నట్టు మాట్లాడడం జరిగేది, కానీ వెళ్ళేది కాదు. మరలా జుత్తు కటింగ్ చేసేవాళ్ళు, ఊరు బయటికి తీసుకెళ్లేవాళ్ళు. ఊరు బయటికి తీసుకెళ్ళి అందరూ, అప్పుడు తెలియని దశ, అందరూ కూడా వెనకాల దెయ్యం పట్టిందని, ఆ వ్యక్తి దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని, ఈ వ్యక్తి దెయ్యం వెళ్ళగొడతాడని, ఎలా వెళ్ళగొడతాడని మరి అనేక ప్రయత్నాలు చేసినప్పటికీ దెయ్యం వెళ్ళేది కాదు. అలాగే ఒక సీసాలో దెయ్యాన్ని బంధించాలని, అప్పుడు ఆ దెయ్యం మరొకసారి ఆ వ్యక్తిని ఆవహించదని, ఇలా విశ్వ ప్రయత్నాలు చేసేవారు లోపల ఉన్నటువంటి పెద్దలు లేకపోతే అనుభవజ్ఞులు. కానీ అది వారికి సాధ్యమయ్యేది కాదు. కానీ బైబిల్లో మనకైతే ఇంచుమించుగా దెయ్యాలను ఎక్కువగా వెళ్ళగొట్టిన వారిలో యేసు ప్రభువు వారు, శిష్యులు, వారి తర్వాత కూడా చాలా మంది. మనకి ఒకసారి మార్క్స్ వార్తకు వచ్చినట్లయితే, మార్క్స్ వార్తలోని చివరి అధ్యాయంలో 16వ అధ్యాయము 17 నుండి చదువుదాం. మరియు మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వారికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా నా నామమున దెయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తు పట్టుకుందురు, మరణకరమైన త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారి స్వస్థత నొందుదురని వారితో చెప్పాను. ఇక్కడ ఈ డేటా మనకు కనబడుతుంది. ఏటా డేటా అంటే దెయ్యాలు వెలగొడతారు నమ్మిన వారి వలన. ఎవరి వలన? నమ్మిన వారి వలన. రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు,
వారు సూచక్రియలు చేస్తారు, అలా కొత్త భాషలు మాట్లాడతారు, అలాగే పాములను ఎత్తిపట్టుకుంటారు, మరణకరమైన దేవి త్రాగిన వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురు. అవన్నీ జరుగుతాయి అని అంటే ఇవన్నీ జరిగాయి, ఇవన్నీ కూడా జరిగాయి. ఎప్పుడు అంటే మొదటి శతాబ్దంలో ప్రారంభ క్రైస్తవులు, ప్రారంభ సంఘము వాక్యము స్థిరపరచబడినంత వరకు, అంటే ఇంకా వాక్యం స్థిరపరచబడక మునుపు ఈ కార్యాలను కూడా జరిగాయి. ఇది ఎవరు చేశారు? 20 వచనం వారు బయలుదేరి వాక్యం అంతటా ప్రకటించరి, ప్రభు వారికి సహకారుడై ఉండి వెనువెంట జరుగుచున్న సూచక్రియల వలన వాక్యమును స్థిరపరుస్తుండెను. అంటే సూచక్రియలు, మొదట ఈ అద్భుతాలు, ఈ సూచక్రియలు, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టడం, అలాగనే ఇక్కడ రాయబడినటువంటి భాషలతో మాట్లాడడం, స్వస్థతలు చేయడం, ఇలాంటి ప్రవచనాలు చెప్పడం, సూచక్రియలు చేయడం, పాములు ఎత్తు పట్టుకోవడం, మరణకరమైన ఏ త్రాగినా వారికి హాని చేయకపోవడం, ఇలాంటి రైట్స్, ఇలాంటి పవర్స్ అనేవి ఎప్పుడు ఇవ్వబడ్డాయని మనకి తెలియజేయబడడం జరుగుతుందంటే వాక్యము స్థిరపరచబడిన వరకు వెనువంట దేవుడే ఆ కార్యక్రమాలు చేయడానికి సహాయము చేశాడు. దేవుడే సహకారుడై ఉండి గనుక అప్పటికి ముందు అద్భుతాలు, ముందు దెయ్యాలు వెళ్ళగొట్టడం, అలాగే ఇవన్నీ జరుగుతూ వచ్చాయి. మరి ఇప్పుడు దెయ్యం ప్రభావం ఏంటి? ఇప్పుడు కొంతమందికి దెయ్యాలు పట్టిన వారు, వాళ్ళు ఏదేదో మాట్లాడడం, వారు పడిపోతుండడం, వారు లేవడం, ఈరోజు మనం అక్కడక్కడ చూస్తున్నాం. వాస్తవానికైతే ఒకప్పుడు తెలిసి తెల్ల టైంలో కూడా దెయ్యం వచ్చినట్టు అనిపించేది. వాస్తవానికి దెయ్యం ఏంటంటే, దీని గురించి మనం బాగా ఒక కొద్ది నిమిషాల్లో మనం తెలుసుకోలేం, కానీ దెయ్యం ఏంటంటే, అపవిత్రాత్మ ఏంటంటే అపవాది, సాతాను, వారి యొక్క సమూహము, దురాత్మల సమూహము. ఇవి ఇప్పుడు ఉన్నాయంటే దురాత్మ సమూహంగా ఉన్నాయి. అవి ఏం చేస్తాయంటే మనుషుల్ని ఆవహించినప్పుడు మనుషులలో అవి ప్రవేశించి ప్రేరణ చేస్తాయి. ఇప్పుడు దేవుడికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రతి కార్యక్రమాల్లో జరిగిస్తున్న వారిలో దెయ్యం ఆవహించింది. అంటే దేవుడు కాకుండా దెయ్యము అనేకులను మోసం చేస్తుంది. దెయ్యం వాడి పని అదే. వాడు మోసం చేసేవాడు. వాడు ఏం చేస్తాడండి? మోసం చేస్తాడు. చనిపోయిన వారు, ఆ కుటుంబ సభ్యుల్లో వారు కనబడ్డాడని, వారితో మాట్లాడాడని, వారి పేరుతో మాట్లాడడం, ఇవన్నీ చూస్తున్నాం. ఇది నిజమే అన్నట్టు అనిపిస్తుంది మనకి. ఇది నిజమే అన్నట్టు అనిపిస్తుంది. కానీ వాడు మాయది, వాడి తంత్రం అది. అందుకే పౌలు గారు అంటారు, సాతాను తంత్రములను ఎరిగిన వారు మేము కాదు. వాడు తంత్రం ప్రయోగిస్తాడు, ఇట్టే పడిపోతాం, మనం ఇట్టే నమ్మేస్తాం. ఎందుకు? వాక్యము తెలియనప్పుడు మనము తప్పనిసరిగా ఇది నిజంగా చచ్చిపోయినటువంటి ఆ మనిషి దెయ్యం రూపంలో వచ్చింది, తన కోరికలు తీర్చమన్నదని. తెలిసిన వారు తెలియని వారు కూడా అలా బోల్తా పడిపోతున్న సందర్భాలు బోల్డ్ కనబడతాయి మనకి. కాకి వస్తే ఆ కాకి మా అమ్మ రూపంలో, నా భార్య రూపంలో వచ్చింది, ఇంటి మీద ఓలుతుంది, దానికి ఆహారం పెట్టాలి. కాకి ఎందుకు ఓలుతుంది? దానికి ఆహారం లేక ఏ ఇంటి మీద ఎప్పుడైనా ఓలుతుంది. అది మనమేమనుకుంటాం, చచ్చిపోయినటువంటి మన కుటుంబ సభ్యులు వచ్చేది, ఎంత ప్రేమ, మర్చిపోలేదు, ఇల్లు వచ్చింది, మనం పక్కన భోజనం తీసుకుని మొదలు పెడతాం. చచ్చిపోయిన దగ్గరికి వెళ్ళి మనం భోజనాలు పెడితే చచ్చిపోయిన తింటారా? లేకపోతే అక్కడున్న జంతువులు, పక్షులు తింటాయంటే జంతువులు, పక్షులు తింటాయి. దేవుడు వాటిని పోషిస్తాడు. ప్రతి జంతువును, భూజంతువులను, మృగములను, జీవరాశులన్నింటినీ కూడా దేవుడు పోషిస్తాడు. అంత శక్తివంతుడు దేవుడు, అంత బలవంతుడు దేవుడు. మనం అనుకుంటాము కాయక రూపంలో వచ్చింది, ఇంకేదో రూపంలో వచ్చింది, ఇంకేదో రూపంలో వచ్చాడు అని నమ్మేస్తాం మనం. అయితే బైబిల్ని మనము నేర్చుకున్నప్పుడు, లేదా వాక్యాన్ని తెలుసుకున్నప్పుడు, దేవునితో సహవాసం చేసేటప్పుడు మనకి అంచెలంచెలుగా అర్థమవుతాయి.
తెలియనప్పుడు మనం అన్ని నమ్మేస్తాం. అది మోసం చేస్తుంది, అది మాయ చేస్తుంది కనుక అది అలా కాదు. ఇక్కడ చూసినట్లయితే మరి ఇక్కడ గెరాసేనుల దేశంలో ఇతడు ఎందరూ సంఖ్యల చేతను అలాగనే చేతులను కాళ్ళను సంఖ్యలతోటి కాళ్ళతో కాదు, సంఖ్యలు అంటే మరి ఆ ఇనప సంఖ్యలతోనూ కాళ్ళను చేతులను కట్టేసి పడిసినా ఏమీ కాకుండా తెంపేస్తున్నాడు. అంటే అపవాది లేదా దెయ్యము అంత బలమైనదే, అదొక బలమైనదే, శక్తివంతమైనదే. 2000 దెయ్యాలు అతనిలో ప్రవేశించాయంటే ఎంత శక్తి ఉంటుంది? చాలా శక్తి ఉంటుంది. ఎవరు సాధుపరచలేకపోతున్నారు, ఎవరు మామూలు మనుషులుగా మార్చలేకపోతున్నారు. ఎన్ని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు కానీ చేయలేకపోతున్నారు. అయితే వాడు ఎల్లప్పుడూ రాత్రి మంగళ్ళు సమాధుల్లో కొండల్లో కేకలేస్తున్నాడు. ఎల్లప్పుడూ ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతిరోజు నిద్రలేని పరిస్థితులు, ఎంత బాధపడి ఉంటాడో. కేకలు. అలాగే రాత్రి పగలు సమాధుల్లోనే తను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడు. మరి ఎంత భయంకరంగా ఈ యొక్క దెయ్యాలు ఆ వ్యక్తిని బాధపడుతున్నాయి. అటువంటి భయంకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ఆ వ్యక్తిని యేసు ప్రభువు వారు దర్శించారు, లేదా ఆ వ్యక్తి యేసు ప్రభువు వారికి తారసపడ్డాడు. గాయాలు. వాడు దూరం నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరటి కానబడుచున్నాడని దగ్గరగా కేకలు వేశాను. ఇప్పుడు దెయ్యం అంతవరకు ఎవరు సాధుపరచలేకపోయారు. ఇప్పుడు యేసు ప్రభువు వారు ఎప్పుడైతే కనబడ్డారో యేసు ప్రభువు వారు దెయ్యాలకి అర్థమైపోయాయి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు సమస్తాన్ని కలుగు చేశాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయనకు సర్వాధికారములు ఇవ్వబడ్డాయి, మమ్మల్ని అప్పుడే బాధపరచొద్దయ్యా, దేవుని పేరట నీకు ఆనబడుతున్నాము అని కేకలు వేశాయి. అప్పుడు యేసుప్రభువు ఏం చెప్పారు 8వ వచనంలో, ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ, దెయ్యాలు ఏమన్నాడు ఆయన? అపవిత్రాత్మ. దెయ్యాలు ఇప్పుడు ఏంటి? అపవిత్రాత్మలు. ఆయన అపవిత్రాత్మ ఈ మనుషుల్ని విడిచిపోమ్మని వారితో చెప్పను. మరియు ఆయన నీ పేరేమని వారిని అడుగుగా, నా పేరు సేన. అప్పుడు యేసుప్రభువు అడిగిన అవి చెబుతున్నాయి సేనాని. ఒకప్పుడు కూడా దెయ్యాలు పెట్టినప్పుడు నీ పేరేం పేరు అమ్మంటే వాళ్ళ పేరు చెప్పరు, ఏదో పేరు చెబుతారు. ఎక్కడ కూడా ఆ వ్యక్తి పేరు అయితే చెప్పలేదు, కానీ నా పేరు సేన. యాలనగా మేము అనేకులమని చెప్పి తమ్ముడు ఆ దేశంలో నుండి తోలివేయవద్దని ఆయన మిగుల బతిమాలుకుంటున్నాయి. ఇప్పుడు దెయ్యాలు ఎవరిని బతిమాలుతున్నాయి? యేసుక్రీస్తుని బతిమాలుతున్నాయి. మనం ఎవరికి భయపెడతాం? దెయ్యాలకు భయపడతాం. దెయ్యాలకు భయపడినంతగా దేవునికి భయపడం, యేసుక్రీస్తుకి మనము భయపడము. దెయ్యం అన్నాం అనుకోండి నిద్ర పట్టదు. దెయ్యం అన్నాం అనుకోండి, ఎవరైనా చెప్పారు అనుకోండి, నన్ను అడ్డగించింది ఆ తావులోకి ఎరిగి మరిసి ఆ తావులోకి వెళ్ళము. ఎందుకంటే దెయ్యం అంటే అంత భయం. చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు పిల్లలకి బూచోడు దెయ్యం అని నేర్పేయడం ద్వారా మనం ఏం చేస్తాం అంటే, దెయ్యం అనగానే గుండెలు గుబేలు అంటాయి. భయం బయటికి మామూలు అంటాం, కానీ దెయ్యం అనగానే మాత్రం అక్కడ దెయ్యం అడ్డగేస్తుంది ఆయన బొబ్బులు వెళ్తున్నప్పుడు మధ్యలో అన్నాం అనుకోండి, మరి వెళ్ళాం. భయం. అయితే అటువంటి దెయ్యాలు ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాయి అంటే యేసుకు భయపడుతున్నాయి. మేము అనేకులు మమ్మల్ని తోలివేయొద్దు అని బతిమాడుతున్నాయి. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మందం వేయడం కనుక పందుల్లో ప్రవేశించినట్లు మమ్మల్ని వాటి వద్దకు పంపుమని ఆ దెయ్యములు ఆయన్ని బతిమాలుకొనెను. అప్పుడు యేసు ప్రభువు సెలవీగా ఆ అపవిత్రాత్మలు వారిని విడిచి పందుల్లో ప్రవేశించినప్పుడు ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రపాతము నుండి సముద్రపు దరికి వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరి తిరక్క చచ్చాను. అంటే పందులను ఎప్పుడైతే పంపించాడు అవన్నీ చచ్చిపోయినట్టు మనం చూడగలము. అయితే ఆ పందులు మేపుచున్న వారు ఈ విషయాలన్నీ కూడా చూశారు. అప్పుడు వారు పట్టణంలోకి వెళ్ళి ఈ సంగతి అంతా ప్రజలందరికీ తెలియజేశారు. అప్పుడు ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని తెలుసుకున్నవాడు, ఇది నిజమా, ఇది జరిగిందా, మేము నమ్మలేకపోతున్నాం. ఎందుకంటే ఎన్నో దినాల బట్టి
మరి ఎంతో మంది ప్రయాసపడుతుంటే కంట్రోల్ చేయలేకపోయారు, దెయ్యాలు వెలగొట్టుకోలేకపోయారు. ఇది ఎవరు చేశారు? ఎవరు లేదు చేయరు, ఎవరు చేయలేని కార్యక్రమాన్ని ఎవరు చేయగలరు? ఆయన ఎలాగైనా చూడాలా అనుకుని ఈ వార్త విన్న ప్రజలందరూ కూడా చూడవల్లి, జనులు పెరిగినది చూడవల్లి యేసునందుకు వచ్చి సేనాను దేవుని పట్టిన వాడు బట్టలు ధరించుకొని స్వస్థ చిత్తుడై కూర్చుండి ఉండుట చూచి భయపడిరి. ఇప్పుడు అంతవరకు వాడిని కంట్రోల్ చేయలేని పరిస్థితి. ఇప్పుడు స్వస్థ చిత్తుడై అంటే ఆరోగ్యం బాగుంది, తనలో ఎటువంటి కేకలు లేవు, అరుపులు లేవు, తిరుగుబాటు లేదు, అలాగనే బట్టలు వేసుకున్నాడు, సాధుపరిచడు యేసుక్రీస్తు. ఏ ఒక్కరూ సాధుపరచలేనటువంటి వ్యక్తిని యేసు ప్రభువు వారు సాధుపరిచాడు. ఇది అందరూ చూసి, ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు, భయపడిపోతున్నారు. ఏంటి ఇలాంటి విషయం జరిగింది, ఇది నిజమా అన్నట్టు వారు ఆలోచన కలిగి ఉన్నారు. ఆ కిందకు వచ్చినట్లయితే జరిగిన చూచిన వారు దయ్యములు పట్టిన వారి కలిగిన స్థితియు పందుల సంగతియు ఊరు వారికి తెలియచేయగా తమ ప్రాంతములు విడిచిపోమ్మని వారు ఆయన్ను బతిమాను కొనసాగిరి. చూసిన వాళ్ళు కొంతమంది ఇది జరిగిందంట తీసుకెళ్లి ఆ ప్రాంతంలో చెప్పారు. వాళ్ళందరూ కూడా ఇక ఏం చేస్తున్నారు, బాబు నువ్వు ఇక్కడ ఉండడానికి వీలు లేదు, ఎక్కడి నుండి నువ్వు వెళ్ళిపోవాలి, దయచేసి ప్లీజ్ ఇక్కడ ఉండొద్దు, ఇక్కడ ఉండొద్దు అంటే ఎవరూ చేయలేని కార్యాన్ని చేస్తున్నటువంటి యేసుక్రీస్తుని చేసినందుకు శబాసనాలా, గొప్ప కార్యం చేశావు ప్రభువా, ఎంత గొప్ప కార్యం చేసి నువ్వు దేవుడువా, నువ్వు రక్షకుడువా, నువ్వు విమోచకుడువా, నువ్వు గొప్పవాడువా అని ఆయనకి కృతజ్ఞత చెప్పాలా, లేకపోతే ఆయన్ని శభాషం చెప్పాలా, గణపరచాలా? ఇదేం చేయలేదు ప్రజలందరూ కూడా. వెంటనే వద్దు, ఈ ప్రాంతాన్ని విడిచి మీరు వెళ్ళిపోవాలి అని చెప్పినప్పుడు అతడు ఆయన ధోని ఎత్తినప్పుడు దెయ్యం పెట్టిన వాడు ఆయన ఎందుకు వచ్చి తన్ను వండనిమ్మని ఆయన్ని బతిమాలుకోను. వాళ్ళు వెళ్ళిపోండి బతిమాలుతున్నారు. ఇతను ఏం చేస్తున్నాడు, అయ్యా నా దగ్గర ఉండండి, మీరు ఇక్కడ ఉండండి అని యేసు ప్రభు వారిని బతిమాలుతున్నాడు. అయితే వానికి సెలవీయక నీవు నీ ఇంటి వారి దగ్గరికి వెళ్ళి ప్రభు నీ యందు కనికరపడి నీకు చేసిన కార్యములన్నిటిని వారికి తెలియచెప్పమనను. నువ్వు వెళ్ళి ప్రభు వారు నీకు చేసిన కార్యాలు నీ ఇంటి వారికి తెలియచేయి. వాడు వెళ్ళి యేసు తనకు చేసినవన్నీ దెకపోలిలో ప్రకటింపనారంభింపగా అందరూ కూడా ఆశ్చర్యపడిరి. అంటే ఇతడు తన రక్షణ పొందిన రక్షణ లేదా తన పొందుకున్న మేలును తన కుటుంబానికి తెలియజేశాడు, అనేకులకు ఆయన తెలియజేశాడు. ఇలా ఉన్నా మరి అతడు ఎవరూ చేయలేని కార్యాన్ని యేసు ప్రభు వారు చేశారు. అనేక దయ్యాలు ఆయన వెళ్ళగొట్టాడు. ఆయన చూసి అవి భయపడిపోతున్నాయి, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని అంటున్నాయి. అలాగే ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మినటువంటి క్రైస్తవులుగా మనము కూడా ఒకప్పుడు ఆయన దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఒకప్పుడు పౌలు గారు దయ్యాలు వెళ్ళగొట్టాడు, ఒకప్పుడు అపోస్తుల దయ్యాలు వెళ్ళగొట్టారు, ఒకప్పుడు ఇంకా చాలా మంది దయ్యాలు వెళ్ళగొట్టారు. మేము కూడా దయ్యాలని వెళ్ళగొడతాం అని అనేక సభలలో దెయ్యాలు పట్టిన వారుగా కొంతమంది వస్తూ వారిని సేవకులు అనబడిన వారు ఆ దెయ్యాలని వెళ్ళగొడుతున్నట్టు, ఆ దెయ్యాల కొరకు ప్రార్థన చేసినట్టు మనం మన కళ్ళ ముందు ఈరోజు చూస్తున్నాం. ఇంతకు దెయ్యం పడుతుందో లేదో మనకు తెలియదు, కానీ వాళ్ళు వస్తారు, గిడగడ కొట్టుకుంటారు, పడిపోతారు, లేచిపోతారు, వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ దెయ్యం పట్టిన వాడైతే దెయ్యం పట్టిన వాడు స్వస్థ చిత్తుడైన తర్వాత ఈ వార్త ఆ దెకపోలి ప్రాంతం అంతటా ఈ సందర్భాన్ని, ఈ విషయాన్ని ప్రకటన చేశాడు. మరి ఇప్పుడు దెయ్యాలు వెళ్ళగొట్టేవారు, అలాగే వెళ్ళగొట్టించుకునేవారు వాళ్ళు ఏమైనా చేయగలుగుతున్నారా, వాళ్ళు ఏమైనా మార్పు వచ్చిందా, వాళ్ళు ఈ విషయాలను ప్రపంచానికి లేదా ఆ పట్టణానికి తెలియజేయగలుగుతున్నారు? ఏమీ లేదు, అక్కడికక్కడే జరుగుతున్నాయి. కొంతమంది బైబిల్ పట్టుకుంటారు, దెయ్యాన్ని వెళ్ళగొట్టాలని బుర్ర మీద బైబిల్ని పడా కొడుతూ ఆ దెయ్యాన్ని వెళ్ళిపో అని ప్రార్థన చేయడాలు ఇవన్నీ మనం చూడగలుగుతున్నాం. అయితే ఇంతకీ ఏంటి దీని విషయాలు మనం ఆలోచించగలిగినట్లయితే సహోదరులారా, యేసు ప్రభువు ఒక మాట చెప్పారు. యేసు ప్రభువు ఏం చెప్పారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయంలో
21 నుండి మనం కొంచెం మనకి అర్థం అవుతే మనం చదివితే మనకు అర్థం అవుతుంది. ఒకసారి ప్రభువా ప్రభు అని నన్ను పిలిచి ప్రతి వాడును పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించు. అంటే భవిష్యత్తును గురించి యేసు ప్రభు వారు చెబుతున్నారు. ప్రభువా ప్రభు అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించదు కానీ పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోకమందు ప్రవేశించును. కిందకి ఆ దినమందు, ఏ దినమందు అంటే రెండవ రాకడ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, నీ నామములో దెయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామములో అనేకమైన అద్భుతములు చేయలేదని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగును, అక్రమం చేయవాళ్ళారా నా యొద్ద నుండి పొందిన వారితో చెప్పుదును. అంటే భవిష్యత్తును గురించి చెబుతున్నాడు. భవిష్యత్తులో అంటే ఇక్కడ కూడా ఒక లిస్ట్ ఉంది. రాబో దినాల్లో రెండవ రాకడలో చాలా మంది వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా మేము నీ నామములోనే ప్రవచనాలు చెప్పాం, నీ నామములోనే దెయ్యాలను వెళ్ళగొట్టాం, నీ నామములోనే అద్భుతాలు చేసాం అని చెప్పుదురు. అద్భుతాలు, దెయ్యాలు, ప్రవచనాల గురించి ఇక్కడ చెబుతున్నాడు యేసు ప్రభు గారు. మరి ప్రవచనాలు, ఈ అద్భుతాలు, ఈ దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది ఎంతవరకు జరిగింది అని అంటే వాక్యము స్థిరపరచబడినంత వరకు. అంటే దెయ్యాలు వెళ్ళగొట్టడం అనేది గొప్ప కార్యం కాదు, లేదా స్వస్థతలు చేయడం అనేది గొప్ప కార్యాలు కాదు, ప్రవచనాలు చెప్పడం అనేది గొప్ప కార్యాలు కాదు. ఏంటండి ఇలా అనుకుంటారా? అంటే వాక్యము కంటే ఇది గొప్పది కాదు. దెయ్యాలు వెళ్ళగొడతాం, మళ్ళీ దెయ్యం పడుతుంది. ఆరోగ్యం గురించి ప్రార్థన చేస్తే మరలా బలహీనత వస్తుంది. దీనివల్ల ఏం లాభం? అలాగనే ఇక్కడ ఈ విషయాన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుందంటే ఇది మరి పౌలు గారి దగ్గరికి వచ్చినట్లయితే పౌలు గారు అపోస్తుల ఇలా గురించి అపోస్తుల కార్యాలు పడ్డాం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము. అందరూ బైబిల్ తీయాలి కొంచెం జాగ్రత్తగా. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 11వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించాడు. ఇప్పుడు పౌలు గారు శిష్యుల్లో శిష్యుడు కాదు కానీ ఈయన అపోస్తులుడే. దేవుడు ప్రత్యేకంగా తను ఏర్పాటు చేసుకున్నాడు. అలాగనే చాలా మంది అపోస్తులు మనకు కనబడతారు. బర్నబాస్, సేలయు, చాలా మంది అపోస్తులు కనబడతారు. అయితే ఇతడు విశేషమైన అద్భుతాలు చేయించాడు. దేవుడే పౌలు గారి చేత విశేషమైన అద్భుతాలు చేయించాడు. అతని శరీరంలో తగిన చేతి గొడ్డలైనను నడుకట్లైనను రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచాను. అంటే అతని దగ్గర ఉన్నటువంటి నడికట్లు తీసుకెళ్లి ఇతను వెళ్ళకపోయినా రోగుల దగ్గరికి వెళ్ళి తాకితే వారికి ఏమొచ్చాయి? స్వస్థతలు వచ్చాయి, వారి రోగాలు పోయాయి, వారు ఆరోగ్యవంతులు అయిపోయారు. మరి మనం కూడా మన నడికట్లు తీసుకెళ్లి రోగుల దగ్గర తీసుకెళ్లి పెడితే పోతాయా? అలాగే పేతురు గారు నీడ పడితే చాలా మంది స్వస్థతలు పొందుకున్న చనిపోయిన వారు కూడా లేచిపోయారు. మనం అలా చేయగలమా? అలాగనే ఇంకా దెయ్యములు కూడా వదిలిపోయి నడికట్టు తీసుకెళ్తే. అంటే అవన్నీ మనం చదివితే మరి కొంతమంది దెయ్యాలు వెళ్ళగొట్టిన విశ్వ ప్రయత్నాలు చేస్తే నాకు తెలుసు, పౌలు ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, ఇంతకీ మీరెవరు? అంటే దెయ్యాలు కూడా మాట్లాడుతున్నట్టు, దెయ్యాలు కూడా అక్కడ మీరెవరు అంటున్నట్టు వారి మీద పడి వారిని బాధపరిచినట్టు, వారిని లొంగ తీసుకున్నట్లు, వారు బట్టలు పీక్సినట్టు మనకు కనబడుతున్నాయి దెయ్యం పెట్టిన వారి యొక్క పరిస్థితి. అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్మిన వారు వలన దెయ్యాలని వెళ్ళగొట్టే కార్యక్రమం జరుగుతుంది తప్ప దేవుని వెళ్ళగొట్టిన వారు దెయ్యాలని వెళ్ళగొట్టే ప్రసక్తి లేనే లేదు. అంటే దేవుడు అక్కడ పవర్ ఎవరికి ఇచ్చాడు అని అంటే నా నామమున మీరు దెయ్యాలని వెళ్ళగొట్టదురు, స్వస్థతలు చేస్తారు అని మనం మార్క్స్ వార్తలో మనం చదువుకున్నాం. అంటే నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు జరుగుతాయి. నమ్మలేని వారి వల్ల జరగదు, నమ్మిన వారి వల్ల జరుగుతాయి. యేసుప్రభు మళ్ళీ యోహాను సువార్తలో మీరు నాకంటే గొప్ప కార్యాలు
చేస్తారు. అవును కదా, యేసుప్రభు వారి కంటే శిష్యులు గొప్ప కార్యాలే చేశారు. మరి ఇప్పుడు ఎందుకు ఎవరు మనం ఈరోజు ప్రపంచంలో చేయలేకపోతున్నారంటే ఆ కార్యాలు అనేవి ఒకవేళ చేసినట్లయితే అది అక్రమము అని ఇక్కడ మనకి మత్తయి సువార్తలో కనబడుతుంది. ఏది అక్రమము? మీరు క్రమం కాదది. మరి వాళ్ళు చేశారు, మరి మీరేం చేస్తున్నారు? మీరు చేస్తే కుదరదు, అది అక్రమము. వాక్యం స్థిరపరచబడిపోయింది, మేము యేసునామములో చేశాం కదా. ఇది కొంచెం మీకు కష్టంగా ఉంటుంది. ఇక్కడ మనము దాన్ని అర్థం చేసుకుంటే, దాని గురించి మనం ఆలోచన చేస్తే మనకి ఈజీ అయిపోద్ది కనుక మరి ఎందుకు అలాంటప్పుడు ఆయనే చెప్పాడు కదా. మరి అలాంటప్పుడు ఆయనే ఇలా మాట్లాడుతుంటే మీరు నా నామముల మేము మీ నామంలో దెయ్యాలు వెళ్ళగొట్టాము, నీ నామంలోనే అద్భుతాలు చేశాము, నీ నామంలోనే ప్రవచనాలు చెప్పామంటే యేసు ప్రభు సభాష్ రండి ఇదిగో మీకు పరలోకం అన్నాడా? అనలేదు. మీరు అసలు నిన్ను ఎవరో నాకు తెలియదు, మిమ్మల్ని ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పాను. అక్రమం చేయవారులారా మీరు నా యొద్ద నుండి వెళ్ళిపోండి. ఇది క్రమం కాదు అంటున్నాడు. అంటే అది నాకు ముఖ్యం కాదు, మీరు ఎందుకు అలాంటివి చేస్తారు కనుక మీరు పరలోక రాజ్యానికి అర్హులు కాదు అంటున్నాడు. దేవుని పని చేయాలా, స్వార్థ ప్రకటన చేయాలా, వాక్యం బోధించాలా, స్వార్థ చెప్పాలా, యేసుక్రీస్తు శిలువ మరణం, ఆయన త్యాగం, ఆయన ప్రేమ, ఆయన కనికరం, ఆయన దయ, ఇవన్నీ చెప్పాలా. ఇవి మానేసి ఇవే పట్టుకొని మీరు వెళ్తున్నారు కనుక ఇది అక్రమము. అక్రమం చేయవాళ్ళారా మీరు నా యొద్ద నుండి తొలగిపోండి, మీకు పరలోకం లేదు అని అంటున్నాడు. అంటే దీన్ని బట్టి మనకి ఇది ప్రాముఖ్యమైనది కాదు. వాక్యం స్థిరపరచబడినంత వరకే ఈ కార్యాలు జరిగాయి, తర్వాత ఈ కార్యాలు జరగలేదు అన్నట్టు మనకు కనబడుతుంది. అపోస్తుల కార్యాల్లో మనకి అలాగే ఈ మత్తయి, మార్కు, లోక, యోహాను సువార్తల్లో ఈ కార్యక్రమాలు కనబడతాయి తప్ప ఆ తర్వాత జనరేషన్ వచ్చేసరికి ఒక తీతి గాని, ఒక తిమోతి గాని, ఇంకా చాలా మంది వారు ఎక్కడ కూడా దెయ్యాలు వెళ్ళగొట్టినట్టు కానీ, వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు స్వస్థతలు చేసినట్టు కానీ ఎక్కడ కూడా కనబడదు. అంటే అప్పటికే ఆ కాలం ముగిసిపోతున్నట్టు, అప్పటికే వాక్యం స్థిరపరచబడినట్టు, అప్పటికే సువార్త ప్రకటించబడడానికి కాలం అయిపోతున్నట్టు మనకి కొరింథీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయంలో మనం అవన్నీ చదివితే మనకు అర్థం అవుతాయి, అవన్నీ నిలిచిపోతాయి అని. అంటే ఎక్కడొకలాగా అక్కడొకలాగా మరి బైబిల్లో దేవుడు చెబుతాడా, లేదా అప్పుడు వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు మనకి ఇవ్వడా అని మనం అనుకుంటే కుదరదు. కానీ కొన్ని సందర్భాల్లో, కొన్ని పరిస్థితులు, కొన్ని మనం ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. కనుక స్వస్థ చిత్తుడైనటువంటి ఈ సేన అనే దెయ్యములు పట్టిన వాడు ఏమండి ఎవరూ చేయలేనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు ఎత్తడు, అనేక వేల దయ్యాలతో బాధింపడుతున్న ఎత్తడు విడిపింపబడ్డాడు. అలాగే ఈరోజు ప్రపంచం అంతా కూడా అనేక దెయ్యాలు అనగా ఈరోజు మాట ద్వారా, ప్రవర్తన ద్వారా, క్రియల ద్వారా దేవుడికి అయిష్టమైన కార్యక్రమాలు చేస్తూ అనేక మంది దెయ్యాలు పట్టిన వారిగా ఈరోజు అల్లరితో కూడిన చిల్లర పనులు చేసుకుంటూ ఈరోజు వెళ్ళిపోతున్నారు. అందుకే చివరికి ఒక మాట మీకు తెలియజేస్తాను. మరి దయచేసి మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపు వారికి మీరు భయపడకండి. ఇక్కడ ఏం చెప్తున్నాడు యేసు ప్రభు వారు? ఆత్మను చంపనేరక దేహమును చంపు వారికి భయపడకండి, భయపడకుడి గాని. అంటే భయపడకుడి గాని అంటే ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాం మనము? దేహాన్ని. చాలా సందర్భాల్లో ఈరోజు మనుషుల్లో దురాత్మ ఆవహించి, దెయ్యం ప్రవేశించి మనుషుల్ని కొట్టుకునేలాగినా, చంపుకోలాగినా ఈరోజు భయంకరంగా ఈ కార్యక్రమాలు జరిగిస్తుంది. ఎవడంటే దెయ్యము. వాడి పని వాడు చేసుకుని వెళ్తున్నాడు. అప్పుడు ఒకలాగా, ఇప్పుడు ఒకలాగా, రకరకాలుగా వాడు కార్యక్రమాలు చేస్తున్నాడు. వాడు కొంచెమే కాలం అని తెలుసుకొని వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదురా అని గర్జన సింహం వలె వాడు తిరుగుతూనే ఉన్నాడు.
అయితే ఇక్కడ మీరేం చేయాలంటే ఆత్మను చంపనాలన్నాడు. వాడు దేహమునే చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింప చేయగల వారికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, అతడు ఆత్మను దేహమును రెండింటిని నరకంలో వేస్తాడు. ఆ మధ్య కాలంలో మణిపూర్లో చాలా మంది క్రైస్తవులను చాలా మంది దారుణంగా చంపేశారు. అందులో ఒక చిన్న పిల్లని మోకాళ్ళ మీద పాప ముంచేసి దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు కూడా మనకు కనికరం లేకుండా దుండగులు చుట్టూ కూడా చాలా దారుణంగా కాల్చి పడేసి చంపేశారు. అది మనకి ఆ మధ్య కాలంలో యూట్యూబ్లో మనకు వచ్చింది. అంటే వాళ్ళు ఆ పాపను చంపేశారు, దేహాన్ని చంపేశారు. మేము అనుకున్నది సాధించాం. మేము అనుకున్నట్టు ఎవరైతే క్రైస్తవుల వారిని మేము చంపేస్తాం అని, అది ఇప్పుడే కాదు, ఒకప్పటి నుండి మొదటి శతాబ్దం నుండి కూడా వాడు అపవాది మనుషుల్లో ప్రవేశించి వాడు ఏం చేస్తున్నాడంటే మనుషుల్ని చంపేస్తాడు, అవలేలుగా చంపేటట్టు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇది దెయ్యము పని. అలాగే దెయ్యం రకరకాల పనులు చేస్తుంది. దెయ్యం మరికొన్ని శాతంలో ఏం చేస్తుంది, మనోనేత్రాల గుడ్డితనాన్ని కలుగు చేస్తుంది. అంటే క్రీస్తు యొక్క సువార్తము ప్రకాశం మనకి కనబడకుండా వినబడనకుండా ప్రతి ఒక్కరు మనోనేత్రాల గుడ్డితనాన్ని కలుగు చేసి దేవుని దగ్గరికి వెళ్ళకుండా నరకానికి వెళ్ళిపోయేటట్టు ప్లాను చేస్తున్నాడు. ఇంకా కొన్ని తప్పుడు బోధలు, తప్పుడు మార్గంలో నడిపిస్తూ అనేకులను ఆ మార్గం నడిపించేటట్టు విశ్వ ప్రయత్నం. ఇప్పుడు దెయ్యం ఇన్ని రకాలుగా ఈ అపవిత్రాత్మ ఇన్ని కార్యక్రమాలు జరిగిస్తుంది. ఇవన్నీ మనకు అర్థం అవ్వాలంటే మనము దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని వినాలి, దేవుణ్ణి అడగాలి, దేవునితో సహవాసము చేయాలి. అప్పుడు మనం వాడిని ఎదిరించగలము, మనం జయించగలము, నిలబడగలము. ఆ చిన్న పాప నిలబడ్డది, చచ్చిపోయినా పర్లేదు, నా ఆత్మను నా దేహాన్ని నరకంలో పడేసేటువంటి వాడు దేవుడు. మరొకసారి మాట, మత్తయి 10:28. ఆత్మ దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడండి. ఇప్పుడు దేవుని మాట వినకపోతే ఆయన ఆత్మను దేహాన్ని నరకంలో పడేస్తారు. ఆయన మాట వింటే ఆయన నా ఆత్మకు నా దేహానికి సంరక్షణ, మరలా దేహం వస్తుంది, మరలా నేను బ్రతుకుతాను, మరలా నేను నిత్యజీవనం చేరుతాను, దేవునితో సంతోషంగా ఉంటాను. ఇప్పుడు ఆ పాప ఎవరికి భయపడ్డది? ఎందుకు ఎవరికి భయపడ్డది? ఆత్మను దేహమును రెండింటిని నరకంలో వేసేస్తారు కనుక మరి ఆయనకు భయపడితే అక్కడ తప్పించబడతాను. వీళ్ళకి ఈ దేహము చంపేస్తారు, నన్ను కాల్ చేస్తారు, అందరు చుట్టూ మూగిశారు, తుపాకులు పట్టుకున్నారు. చిన్న పిల్ల, ఒక 12-15 సంవత్సరాల వయసులో ఉన్న పిల్ల మోకాళ్ళతో ఆమె మోకాలు వేసినప్పుడు చుట్టూ కూడా క్షణాల్లో పట్ లాడించి చంపేశారు. ఎంత దారుణం అది! హృదయం కదిలిపోద్దా ఆ సన్నివేశాన్ని చూసినప్పుడు, ఆ పరిస్థితిని చూసినప్పుడు? కళ్ళంటే కన్నీళ్ళు వచ్చేస్తాయి. అంత దారుణంగా వారు ఆ కార్యాన్ని జరిగించారు. అంటే వారు ఎవరున్నారు? దెయ్యం ఉంది. వాళ్ళు ఎవరు ప్రవేశించారు? అపవిత్రాత్మ ప్రవేశించింది గనక సాటి సహోదరి నా కుమార్తె లాంటిది అని ఆలోచించకుండా అంత ఘోరంగా వారు చంపగలిగారు అని అంటే అది ఎవరి పని? దెయ్యము పని. ఇలాంటి కార్యక్రమాలు దెయ్యం చేసుకుంటూ ఈరోజు వస్తుంది. అపవిత్రాత్మ ప్రేరేపణ కలుగు చేస్తుంది గనక ఆమె ఎవరు నమ్మింది, దేన్ని నమ్మిందంటే అక్కడ ముందు మాట, ఆత్మను చంపక దేహమునే చంపు వారికి భయపడలే. మీరేం చేస్తారో చేసుకోండి, మీరేం చేస్తారో చేసి, నేను మాత్రం ప్రార్థన చేస్తాను. మోకాలేసి ప్రార్థన చేయగలిగింది అంటే ప్రాణాలకు తెగించి నిలబడ్డది. కనుక నీవు నేను మనం దేవుని పిల్లలారా ఆయన్ను మనకి మేలు చేసిన తర్వాత, లేదా ఆయన మనల్ని రక్షించిన తర్వాత, ఆయన మనల్ని మన పాపలు విడిపించబడిన తర్వాత మనం ఆయన కొరకు కష్టమైన, శ్రమైన, బాధైన, హింసైన, కరువైన ఆయన కొరకు మనం నిలబడితే మన ఆత్మ మన దేహము రెండింటిని తప్పించేవాడు ఆయన. ఈరోజు ఎంతమంది ఏది చేసినా ఈ దేహాన్ని చేయగలరు తప్ప ఆత్మనేమి మాత్రం
చేయలేరు. గనక నీవు నేను మనం నమ్ముకున్న దేవుడు రక్షకుడు యేసుక్రీస్తు వారు ఆ ఆ శాన అనే దెయ్యాన్ని పట్టిన వాళ్ళలో ఉన్నటువంటి ఆ దయ్యాలని వెళ్ళగొట్టాడు. అతడు ఆ మేలు పొందుకున్న తర్వాత కృతజ్ఞత కలిగిన వాడే నా దగ్గర ఉండండి బ్రతిమాలుతున్నాడు. ఇది మనం మేలు పొందుకుంటాం, ఆయనతో మనం ఉండలేం, ఆయనతో సహవాసం చేయలేం, మరలా లోకంలోకి వెళ్ళిపోతున్నాం. మరలా ఆయన ఏం చేశాడు, ఆ కార్యాలని ఆ దెక్కపోలి ప్రాంతం అంతా వెళ్ళి ప్రకటన చేశాడు. ఆయన పొందుకున్న మేలు మనం కూడా దేవుని చేత మేలు పొందుకొని దేవుని పిల్లలుగా ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామంటే ఈ మేలు ఈ యొక్క మంచి ఈ యొక్క మన జీవితాలను ఏమండి అనేకులకు ఒక మాదిరికరంగా చూపిస్తూ అనేకులు దేవుని ఎదురు నడిపించేటువంటి గొప్పవారిగా మనకు ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఈ నా కొద్ది మాటలను మరి ముగిస్తున్నాను. ఈ సమయంలో